భారీ వర్షాలు తుఫాను కారణంగా మునకకు గురై పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఉండిలో వర్షాల కారణంగా ముంపుకు గురైన పంట పొలాలను సిపిఐ బృందం పర్యటించింది. పంట మునకకు గురైన సార్వా రైతులను కలిసి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉండికి చెందిన సార్వా రైతు మంతిన కృష్ణ 4 ఎకరాలు వరి నాట్లు వేశారని, 4 ఎకరాలు మునకకు గురై పూర్తిగా వరి నాట్లు కుళ్లిపోవడం జరిగిందన్నారు. ఎకరాకు సుమారు 13,000 పెట్టుబడి పెట్టడం జరిగిందని, 4 ఎకరాలకు 50,000 రూపాయలు పెట్టుబడి వ్యయమైందని తెలపడం జరిగిందన్నారు. పంట చేలల్లో చేరిన నీరు ఎటు పోకపోవడంతో రోజుల తరబడి ముంపులో ఉండడంతో వరి దుబ్బు కుళ్లిపోయిందన్నారు. జిల్లాలో వ్యవసాయ అధికారుల అంచనా మేరకు సుమారు 90,000 ఎకరాల్లో సార్వా నాట్లు వేయగా సుమారు 32,000 ఎకరాల్లో వరి నాట్లు ముంపుకు గురైనట్లు ప్రకటించారన్నారు. ముంపు బారిన పడి పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని భీమారావు కోరారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం వ్యవసాయ రంగం అంతా కుదేలవడం జరిగింది. ఇవాళ ఈ జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో సార్వా ఊడ్పులు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 92,000 ఎకరాల్లో ఇవాళ ఊడ్పులు ఓడ్చడం పూర్తయింది. అయితే కురిసినటువంటి ఈ భారీ వర్షాలు తుఫాన్ల కారణంగా దాదాపుగా 32,000 ఎకరాల్లో ఇవాళ పంట మొత్తం మునిగిపోయింది. దాదాపుగా ఈ పంట మునకకు గురై వారం రోజులు పైబడతా ఉంది. ఇప్పటికీ కూడా నీరు ఎటు కూడా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే కింద సంబంధించినటువంటి ఈ ఉడుపు దుబ్బు పూర్తిగా కుళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ ఉంది. ఇవాళ పంట సంబంధించినటువంటి ఒక నీరు లాగినప్పటికీ కూడా మళ్ళీ ఈ పంట బతకడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. మళ్ళీ తిరిగి ఓడ్చడానికి కూడా ఇవాళ నార్మళ్ళు తీవ్రమైనటువంటి కొరత వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంచేత జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం ఈ తుఫాను భారీ వర్షాల కారణంగా చోటు చేసుకుంది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతు 4 ఎకరాలు ఓడ్చడం జరిగింది. ఇవాళ ఆ దుబ్బు వేసుకొని ఒక స్థాయికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కురిసినటువంటి వర్షాలతోటి పంట మొత్తం మునకు గురయ్యి ఇవాళ ఏమాత్రం కూడా ఈ పంట బతకడానికి అవకాశం లేకుండా పూర్తిగా కుళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం ఇవాళ రైతాంగానికి వచ్చింది. ఇవాళ వ్యవసాయ అధికారులు, ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఇవాళ పంట నష్టానికి గురైనటువంటి రైతులను అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాము.